మీరు టిక్ టాక్ లో చేసిన ఒక వీడియో బాగా పాపులర్ అయింది. అవును. సౌండ్ తగ్గించిపోయాను మీరు అరవంగానే. ఆ వాయిస్ ని చాలా మంది యాక్టర్స్ కూడా యాంకర్ శ్రీముఖి కూడా దాన్ని డబ్బింగ్ చేశారు ఆ వాయిస్. అవును. మీరు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషం అండి. నేను అసలు ఊహించలేదు. అంటే డైలీ వంటల ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ లాక్డౌన్లో మరీ ఎక్కువ ఫ్రీ టైం దొరికింది. స్కూల్కి పిల్లలు వెళ్ళే అవకాశం లేదు, ఇంట్లోనే ఉన్నారు. మమ్మీ అని చిటికేస్తే నేను వాళ్ళ ముందు ఉండేటట్టుగా అంత ఫ్రీడమ్ వచ్చేసింది నాకు. అంటే పిల్లలు నన్ను మమ్మీ అని పిలవగానే పొద్దునే వాళ్ళ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నా, వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తున్నా. అలాంటప్పుడు నేను ఈ టిక్ టాక్ని 3 నెలలు నేను ఫుల్ వంటల ప్రోగ్రామ్తో నింపేసి ఉన్నా. ఆ ఒక బిర్యానీలో పెరుగు పచ్చడి వీడియో పాపులర్ అయిపోయింది. చాలా అంత పెద్ద సెలబ్రిటీ శ్రీముఖి గారు అంటే అది మామూలు విషయం కాదు. ఆవిడ నా వాయిస్కి డబ్బింగ్ చేశారు, తర్వాత హరిత గారు చేశారు, ఇంకా చాలామంది చేశారండి. ఒక్కళ్ళని చెప్పలేను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి చోట ఇది చాలా ఫేమస్ అయింది. నేనైతే అసలు ఫుల్లీ హ్యాపీ. అసలు నేను బయటికి వెళ్ళి స్కార్ఫ్ కట్టుకొని బయటికి వెళ్ళినా సరే నన్ను నా పర్సనాలిటీని చూసి గుర్తుపట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి పెరిగి చెట్టు అడగాల వద్దని. బైకుల మీద వెళ్తూ కూడా లేడీస్ స్కూటీ మీద వెళ్తూ కూడా అడిగితే ఏమని అనుకుంటారేమో వెనక్కి తిరిగి ఇలా చూసేసి ఇలా అనేసి వెళ్తున్నారు. మీరు పెరుగు చట్నీ అంటే అందరికీ తెలుసు, కానీ మీ పేరేంటో ఎవరికి తెలియదు. అసలు మీ ఒరిజినల్ పేరేంటి? అంటే అసలు చెర్రీ శతాక్షి అనేది, శతాక్షి అంటే నా కూతురు, చిన్న కూతురు, పెద్దమ్మాయి శిరీష అనమాట. ఈమె పేరు ఎందుకు తెలియలేదంటే ఇది ఫేమస్ అవడం వల్ల ఈమె పేరు తెలిసింది. ఈమె టిక్ టాక్ ముందు అసలు స్టార్ట్ చేసింది. ఒక 4-5 వీడియోస్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఆమె స్కూల్ ఉంది కాబట్టి ఇక ఆమె స్కూల్కి వెళ్ళే గ్యాప్లో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. ఆ చేస్తూ నాకు సరిగా స్టార్టింగ్లో అంతగా రాదు. ఇక ఈవిడే ఎక్కువగా చెయ్యి మమ్మీ నువ్వు చెయ్యి అని అలా చేసుకుంటా వచ్చిన తర్వాత ఇక ఆ చెర్రీ శతాక్షిని తీసేద్దామంటే లైక్స్ కొంచెం పెరుగుతూ వచ్చినాయి. ఆ పెరగడం వల్ల ఇంకా నేమ్ చేంజ్ చేయకుండా అదే కంటిన్యూ చేశాను. చెర్రీ శతాక్షి. ఈవిడ ఏం చదువుతున్నారు? ఈవిడ వచ్చేసి ఇప్పుడు బైపీసీ చదువుతుందండి. ఈమె 8th క్లాస్. ఇంకా స్కూలేనండి. గేడ్ కొంగలా పెరిగింది. 13 years కంప్లీట్ అయిపోయినాయి. ఈవిడికి 17 years. వీడియోలో చూస్తేనేమో మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే వంటలు కూడా చేసేస్తున్నారు, మీరేమో ఇంకా స్కూల్ అంటున్నారు. స్కూలేనండి. అది ఏంటంటే ఏది అబద్ధం ఆడటం లేదు. ఈవిడ హైట్ వాళ్ళకి డాడీకి లాగా, ఈవిడ మమ్మలాగా పొట్టావిడ అనమాట, నాకు లాగా అనమాట. ఈ 13 years అది ఎందుకంటే ఇంతమంది చూస్తుంటారు. ఆవిడ ఫ్రెండ్స్ కూడా స్కూల్ మేట్లు అందరూ ఉంటారు కాబట్టి ఏది అబద్ధం కాదు. 13 years ఇప్పుడు ఆవిడకి. అదే నిజం.